నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్తరాంధ్రకు వైకాపా ఒరగబెట్టిందేమీ లేదన్న చంద్రబాబు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదని మండిపాటు. వైఎస్ను తిట్టిన బొత్స పెద్దిరెడ్డి తండ్రి లాంటి వాళ్ల బిడ్డలా చూసుకున్న వాళ్లపై గొడ్డలి వేట అంటూ షర్మిల విమర్శ. చివరి దశకు చేరుకున్న నామినేషన్ల ప్రక్రియ. భారీ ర్యాలీలతో తరలివెళ్లి నామపత్రాలు దాఖలు. వైకాపా కబంధహస్తాల నుంచి ఏపీని కాపాడుకుందాం. జగన్ అవినీతితో రాష్ట్రం అప్పుల్లో కూరుకుందన్న రాజ్నాథ్. టెక్కలిలో సీఎం జగన్ సిద్ధం సభతో ప్రయాణికుల ఇక్కట్లు. ఆర్టీసీ బస్సులు లేక బస్టాండ్లలో పడిగాపులు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామన్న ఈసీ. ఇప్పటి వరకు 62,000 మంది రాజీనామా చేసినట్లు హైకోర్టుకు వెల్లడి. కులగణన పేరెత్తితే భాజపాకు భయమెందుకన్న రాహుల్. లెక్కింపుతోనే సామాజిక న్యాయం సాధ్యమని వెల్లడి. జగన్ పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ద్రోహిగా జగన్ మిగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తెచ్చిన ఒక్క పరిశ్రమ ప్రాజెక్టు పేరును చెప్పగలరా అని నిలదీశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా నిర్వహించిన ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. దేశంలో అయోధ్యలో రామాలయం కడితే ఇక్కడికొచ్చే కొందకి సైకో జగన్ రామతీర్థంలో రాముడి తలదీసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, మిమ్మల్ని మీరు క్షమిస్తారా అని అడుగుతున్నా, ఉపేక్షిస్తారా అని అడుగుతున్నా, వదిలిపెడతారా అని అడుగుతున్నా, చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు 160 దేవాలయాలపై దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసాలు జరిగాయి, విగ్రహాలు ధ్వంసం చేశారు, అర్చకులపై దాడి చేశారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడ కూడా ప్రార్థనాలయాలపైన దాడి జరగలేదు. అలాంటి దుర్మార్గం జరిగింది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉత్తరాంధ్రకి ఒక ప్రాజెక్టు తెచ్చావా అని అడుగుతున్నా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశావని అడుగుతున్నా, ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతున్నా, ఏమో మా ఆడబిడ్డలు మీకు న్యాయం చేశారని అడుగుతున్నా. ఎవరికి న్యాయం చేయని వాడు ఇప్పుడు వచ్చి కోతలు కోసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే మీరు చూడండి, నేను ఒకటి ఆలోచించాను ఆ రోజు. భోగాపురం ఎయిర్పోర్టు నేను పెట్టాలనుకుంటే విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యలో పెట్టేవాడిని. నాకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ కాబట్టి భోగాపురంలో పెడితే ఇక్కడి నుంచి ఉత్తరాంధ్రకి గేట్వే అవుతుంది, పరిశ్రమలు వస్తాయి, మీకు ఉపాధి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ రోజు భోగాపురం తీసుకొచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు నేనుంటే ఈ పాటికి భోగాపురం వచ్చేదా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అందుకే పోలవరం పూర్తి కావాలి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కావాలి, నదుల అనుసంధానం పూర్తి కావాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలని కలలుగన్నాం. దుర్మార్గుడు వచ్చి మొత్తం ఆ కలలన్నీ చెరిపేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఒక విషయం మీరు చూడండి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయాలనుకుంటారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇతనికి అహంకారం, విధ్వంసం, దోపిడీకి లైసెన్స్ ఇచ్చారని ఆలోచిస్తున్నాడు. ఎంత ఎక్కిందంటే కొవ్వు, ఒళ్ళంతా కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. అంటే ప్రతి ఒక్కరూ ఆయన కింద బానిసలుగా బతకాలి. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి సినిమాలో యాక్ట్ చేసుకుంటే
జల్సాగా హీరోగా విలాసవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా అని అడుగుతున్నా. జగన్ నీకు పవన్ కళ్యాణ్కి పోలికుందా జగన్ అని అడుగుతున్నా. నెల్లిమర్ల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దాని సమస్యకి వెంటనే మార్గం చూపించారు. అది ఈ రోజుకి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కానీ మన విజయనగరం నెల్లిమర్లలో మన్యాలపేటలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు. ఇది కారణాలు తెలియకుండా చనిపోతా ఉన్నారంటే చాలా మంది మన జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇది రీసెర్చ్ చేస్తే నీళ్లలో సెల్స్ ఫ్లోరైడ్ మెగ్నీషియం అనే తెలిసింది. రాష్ట్రమంతా ఒకటే దందా. ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే కిడ్నీ వ్యాధులు దారుణంగా పెరిగిపోయినాయి, ఇది రావాలంటే వైద్యం చాలా కీలకమైంది. ఆ వైద్యానికి ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి మండలంలో ఒక ప్రాథమిక ఆసుపత్రి, సెకండరీ కేర్ హాస్పిటల్స్, టెరిషియరీ కేర్ ఇవి తీసుకొచ్చే బాధ్యత జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే నది పేరు ఏదైనా గాని ఇసుక దోపిడీ ఒకటే. మనకి ఇక్కడ బాధితురాలు చంపావతి నది, డెంకాడ, లంకపేట, మునిగిపల్లి, నాతవలస, కోట, భోగాపురం ప్రతి చోట ఇసుక దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. ఈ ఇసుక దోపిడీ ఆగాలంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి. పంచాయతీ అనుమతి లేకుండా తన్గుడుమిల్లి లాంటి ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా గ్రానైట్ తవ్వకాలు, అక్రమ క్వారీ తవ్వకాలు. వాళ్ళ దగ్గర డబ్బులు పెరిగిపోతున్నాయి. మీ దగ్గర డబ్బులు లేవు, మీకు ఉపాధి అవకాశాలు లేవు, మీకు ఉద్యోగాలు లేవు, మీకు సాగునీరు లేదు, మీకు తాగునీరు లేదు. మరి ఎక్కడికి వెళ్తారు మీరు? వలసలు వెళ్ళిపోవాలి. విజయనగరం దాటి, ఉత్తరాంధ్ర దాటి. మీ వలసలు ఆగాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి. జగన్ మాట్లాడితే చిన్న గులకరాయి పెట్టుకొని దానికి పెద్ద ప్లాస్టర్ వేయించుకున్నాడు, ఎగ్జిబిషన్ చేస్తా ఉన్నాడు. అంటే రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికేస్తేనేమో అది గాయం కాదు. కడపలో మీకు తెలిసి ఏం జరిగింది వారి కుటుంబంలో, గొడ్డలు వేటు పడితే అది గాయం కాదు. స్వయాన వాళ్ళ చెల్లెలు అంటా ఉన్నారు, అంటే నీకు ఇంతపాటి తలకి ఇంత గాయం, అది నువ్వు కొట్టుకున్నదో కొట్టించుకున్నదో తెలియదు. కానీ ఆయన మీద గొడ్డల వేటు పడితేనేమో సమస్య కాదు, కానీ నీ మీద చిన్న రాయి పడితే రాష్ట్రం అంతా సమస్య. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయితే సమస్య కాదు. అమర్నాథ్ అనే 15 ఏళ్ల యువకుడు కొంతమంది ఆకతాయిలు అక్క నడిపిస్తుంటే రక్షించడానికి వస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటల్లో తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేశారు. మీకు తెలుసు, చిన్నపాటి వంటలు చేసే ఆడపడుచులకు తెలుసు, చిన్నపాటి నూనె చుక్క పడితే ఒళ్ళు కాలిపోద్ది. అలాంటిది 15 ఏళ్ల బిడ్డ, 15 ఏళ్ల అమర్నాథ్ తీసుకెళ్లి చెరుకు తోటల్లో వైసీపీ నాయకులు కాల్ చేస్తే అది రాష్ట్రానికి గాయం అయినట్టు కాదంట. అంటే తనకే గాయం. బాబాయిలు చచ్చిపోయినా గాయం కాదు. రాముల వారి విగ్రహం కింద పడ్డా మా మనోభావాలు, మన మనసులు గాయపడవు. ఆయన నుదుటికి చిన్నపాటి గాయం పడితే మొత్తం ఆయన కదిలిపోయాడు. రాష్ట్రం అంతా కదిలిపోవాలి. అలాగే ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలకి చంద్రబాబు గారు చెప్పారు, మేము కూడా దాన్ని ఉద్ఘాటిస్తున్నాం. ఏదైతే సబ్ ప్లాన్ ఫండ్స్ ఉన్నాయో అవి ఎక్కడికి దారి మళ్లించకుండా దేనికైతే నిర్దేశింపబడ్డాయో వాటికే ఖర్చు చేస్తాం. అలాగే ముఖ్యంగా 27 దళిత విద్యార్థులకు సంబంధించిన పథకాలు కానీ, అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం. అది జగన్ విదేశీ విద్యా పథకం కాదు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద దాన్ని తీసుకొస్తాం. అలాగే తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉత్తరాంధ్రలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు అందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఓబీసీలో చేర్చాలి అన్న డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. తూర్పు కాపులకి మేము హామీ ఇస్తున్నాం. దాన్ని నేనే తీసుకెళ్లి దాని గురించి ప్రత్యేకంగా మేము మాట్లాడుతాం. చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకొస్తాం. నెల్లిమర్ల లోకం మాధవి గారు ఇక్కడ అమెరికాలో ఉండి విజయనగరం ఆడపడుచు మన బిడ్డ అమెరికాకి వెళ్లి
అక్కడ బాగా ఉన్నత విద్యాభ్యాసంతో పాటు పరిశ్రమలు ఇవన్నీ ఐటీ ఇలాంటి ఫార్మ్స్ అన్ని ప్రారంభించి మహిళల విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం చేసి మన దేశం తిరిగి వచ్చి ఎక్కడో హైదరాబాదో బెంగళూరు వెళ్ళాల వచ్చి మన విజయనగరమే వచ్చారు. మన విజయనగరంకి వచ్చి మిరకిల్ సంస్థ స్థాపించారు. ఇక్కడే కంపెనీ మొదలుపెట్టి కొన్ని వేల మందికి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 10 సంవత్సరాలుగా దశాబ్దంగా మీతోనే ఉన్నారు. ఎమ్మెల్యే కాకముందు నుంచి అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమెకి లోకం మాధవ్ గారికి మరింత సేవ చేయడానికి, మీకు సేవ చేయడానికి, మేము ఉండటానికి ఆవిడ్ని జనసేన పార్టీ నుంచి గాజు గ్లాసు గుర్తు మీద నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా 5 ఏళ్లుగా రైతులను యువతను సీఎం జగన్ మోసం చేశారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. బొత్సను తండ్రి సమానులంటూ నిన్న జగన్ చెప్పిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. వైఎస్ని తిట్టిన వాళ్లను జగన్ తన పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట. ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డ్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. అసలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్న? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టినవాడే. ఇంకెవరు? విడుదల రజనీ తిట్టినవాడే. ఆర్కే రోజా. ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పీట వేశారు. వీళ్ళందరూ తండ్రులంట, ఈయనకు అక్కలంట, ఈయనకు చెల్లెళ్ళంట. మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు, ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు. ఈ రోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైకాపా కబంధహస్తాల నుంచి ఏపీకి విముక్తి కల్పించేందుకే తెలుగుదేశం జనసేనతో జట్టు కట్టామని కేంద్ర రక్షణ మంత్రి భాజపా సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖలో మేధావులతో జరిగిన సమావేశంలో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు భరత్ విష్ణుకుమార్ రాజును పరిచయం చేసి మద్దతు కోరారు. మైనార్టీలపై ఎలాంటి వివక్ష లేకుండా వారి అభివృద్ధికి ఎన్డీఏ సర్కారు పలు చర్యలు చేపట్టిందని రాజ్నాథ్ వివరించారు. రాష్ట్రంలో వైకాపా పాలనపై విమర్శలు గుప్పించారు. रिजॉल्व हो सके, इसके लिए पोलोरम प्रोजेक्ट के लिए सेंट्रल गवर्नमेंट 15,000 करोड़ हम दे चुके हैं. यह प्रोजेक्ट भी पहले ही पूरा हो जाना चाहिए था, मगर यहाँ की स्टेट गवर्नमेंट इस प्रोजेक्ट को लेकर सीरियस नहीं है. यह मैं यहाँ की स्टेट गवर्नमेंट को चार्ज करना चाहता हूँ. साथियों, विशाखापट्टनम जिसे कल्चरल, इंडस्ट्रियल और कॉमर्शियल बनना था, अब यह ड्रग्स की कैपिटल के रूप में इनफेमस हो रहा है. साथियों, वाईएसआर कांग्रेस पार्टी सरकार के खजाने हमेशा खाली रहे और सरकार ने लोगों पर हर तरह के टैक्स लगाए. वेस्ट टैक्स भी यहाँ लगाया है, कचरा टैक्स भी लगाया गया. ये पहली बार मैंने सुना है कि वेस्ट टैक्स किसी स्टेट गवर्नमेंट ने लगाया हो. इसके बावजूद आज आंध्र प्रदेश 13.5 लाख करोड़ के लोन में डूबा हुआ है. आंध्र प्रदेश के हर व्यक्ति के सिर पर 2 लाख रुपए का लोन है. यह सारा पैसा कहां जा रहा है, किसकी पॉकेट में जा रहा है, इसका पता लगाने की जरूरत है. सैंड माफिया, लैंड माफिया, माइनिंग माफिया, इन सब का डोमिनेंस खुलेआम देखा जा सकता है. और साथियों, इस विशाखापट्टनम में वाईएसआरसीपी द्वारा खुलेआम लैंड ग्रैबिंग भी की जा रही है. और यह लैंड ग्रैबिंग तभी रुक सकेगी जब यहां पर एनडीए की सरकार होगी, तभी रुक सकेगी. नेशनल पार्टी होने के बावजूद हम आंध्र प्रदेश में जूनियर पार्टनर बनने के लिए तैयार हैं, क्योंकि हम लोग आंध्र प्रदेश को वाईएसआरसीपी के बैड गवर्नेंस और करप्शन से हम फ्री कराना चाहते हैं, इसलिए हम इसके लिए तैयार हैं. 5 ఏళ్ల కాలంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో జరిగిన మేమంతా సిద్ధం ముగింపు సభలో జగన్ పాల్గొన్నారు. కరోనా సమయంలోనూ బటన్లు నొక్కడం ఆపలేదన్నారు. ఒకటే గుర్తుంచుకోండి, జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు. ఇది నిజం.
ఇది మాత్రమే నిజము అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తెరగండి. జగన్ చేయలేని ఏ స్కీమును చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు మోసాలతో, చంద్రబాబు అబద్ధాలతో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్లి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్నైనా కూడా అలవోకగా మోసం చేసి ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ. నిజాలకు, నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది. బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను. మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు. మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆర్టీసీ బస్సులన్నీ జగన్ మేమంతా సిద్ధం సభకు తరలించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బస్సుల కోసం బస్టాండ్లో పడిగాపులు కాశారు. బస్సులన్నీ జగన్ సభకు జనాన్ని తరలించేందుకు వెళ్లిపోవడంతో టెక్కలి బస్టాండ్ వెలవెలబోయింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు వాలంటీర్ల రాజీనామాల్ని ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటి వరకు 62,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని ఎన్నికల కమిషన్ తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ కోర్టుకు తెలిపారు. మార్చి నుంచి ఏప్రిల్ నెలలోపే అధికంగా రాజీనామాలు చేశారన్నారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతూ ఆదేశాలు కూడా జారీ చేశామని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాజీనామాలను ఆమోదిస్తే వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తారని పిటిషనర్ న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. వారి రాజీనామాలు ఆమోదించకుండా ఆపేందుకు ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి విస్తృత అధికారాలున్నాయని కోర్టుకు తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపేందుకు ఈసీ విస్తృత అధికారాలు వినియోగించవచ్చన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం 2 వారాలకు వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జగన్పై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ ను పోలీస్ కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలో నిందితుడిని విచారించాలని న్యాయస్థానం పేర్కొంది. గురు, శుక్ర, శనివారాల్లో విచారించేందుకు కోర్టు అనుమతించింది. ప్రస్తుతం సతీష్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ జరిపేందుకు 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని పోలీస్ కమిషనర్ అజిత్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ నామినేషన్ ప్రక్రియలో అత్యుత్సాహం ప్రదర్శించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచార రథం దిగి రావాల్సిన అభ్యర్థి నిబంధనలకు విరుద్ధంగా ప్రచార రథంపై వచ్చారు. బారికేడ్లను వైకాపా కార్యకర్తలు నెట్టివేశారు. ప్రచార రథంపై ఉన్న వైకాపా అభ్యర్థి మాత్రం కిందకు దిగకుండా అలానే కేంద్రం వద్దకు వచ్చారు. అక్కడే ఉన్న డీఎస్పీ, సీఐలు వారిని కట్టడి చేయటంలో విఫలమయ్యారు. వైకాపా అనుకూల పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి విధులు నిర్వహించాలని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా హితవు పలికారు. తనను అక్రమ కేసులు ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలన్నారు. వైకాపా పరిధిలో కాకుండా ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని సూచించారు. మే 1న ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా మార్గం సుగమం చేయాలని బోండా డిమాండ్ చేశారు. వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి భద్రత పెంచారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి రేపు దస్తగిరి నామినేషన్ వేయబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా పులివెందుల్లో నేరుగా నామినేషన్ సమర్పించనున్నారు. ఈ తరుణంలో దస్తగిరికి ఇవాళ రేపు భద్రత పెంచారు. 10+10 భద్రత ఏర్పాటు చేశారు. మొదట ఇవాళ నామినేషన్ వేయాలని దస్తగిరి ముందుగా నిర్ణయించుకున్నారు. తెదేపా అభ్యర్థి బీటెక్ రవి కూడా ఇవాళే నామినేషన్ వేస్తున్నారు. ఈ సందర్భంగా బీటెక్ రవి నిర్వహించే ర్యాలీలోకి వైకాపా కార్యకర్తలు ప్రవేశించి తనపై రాళ్ల దాడి చేయాలని కుట్ర పన్నినట్లు సమాచారం అందిందని దస్తగిరి చెబుతున్నారు. అందుకే తన నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని రేపటికి మార్చుకున్నట్లు తెలిపారు. జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను కూడా వేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. దేనికి భయపడబోనని ధీటుగా ఎదుర్కొంటానని దస్తగిరి తెలిపారు. దేశభక్తులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు దేశాన్ని ఎక్స్రే తీయగల కులగణనను చూసి భయపడుతున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయాన్ని అందించగల జాతీయ కులగణనను ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు.
ఢిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళనంలో ప్రసంగించిన రాహుల్ దేశంలో 90% మంది ఉన్న దళితులు, ఆదివాసీలు, బీసీలకు న్యాయం జరిగేలా చూడటమే తన జీవిత ధ్యేయమని పునరుద్ఘాటించారు. మోదీ ప్రభుత్వం బడా వ్యాపారులకు 16 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేసిందని వెల్లడించిన రాహుల్ అందులో కొంతైనా ప్రజలకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు చెప్పారు. राजनीति नहीं है, ये मेरे लिए लाइफ मिशन को छोड़ने वाला नहीं हूं मैं। और मैं गारंटी करके कह रहा हूं, जो कांचा जी ने कहा आप लिख लो, जाति जनगणना को कोई शक्ति नहीं रोक सकती है। और जाति जनगणना को मैं आपको थोड़ा समझाना चाहता हूं। वो जाति का सर्वे है, मगर उसमें हम इकोनॉमिक और इंस्टीट्यूशनल सर्वे भी जोड़ेंगे। मतलब क्या होगा, देश को पता लग जाएगा दलित इतने, आदिवासी इतने, गरीब जनरल कास्ट इतने, इनकी आमदनी इतनी है और हिंदुस्तान की संस्थाओं में इनकी इतनी भागीदारी है कि 70 साल की आजादी के बाद ये एक जरूरी कदम है कि हम असेस करें आज सिचुएशन क्या है और इसके बाद हमें किस डायरेक्शन में जाना चाहिए।